కాపాడినాడా లేదా? కరోనా టైంలో మనకు 100 రూపాయలు కూడా ఇచ్చేవాడు గతలేకపోయిండే. అట్లా మహానుభావుడు భీమ్ ఇచ్చినా ఇప్పుడు ఇస్తా ఉన్నాడు. ఇచ్చినా లేదా? అట్లీస్ట్ అన్నం తినే రుడుంకి, ప్రాణం కాపాడిండే ధర్మంకి మనమంతా ఎవరు కోటేయాలా? అందరూ మోదీకి ఓటేయాలా. మోహన్ కృష్ణ మర్యాద కాపాడాలా అని మిమ్మల్ని చేతులెత్తి అడుక్కుంటారు. 60% లీడ్ అండి. ఇడీ తాలూకులో మందే నంబర్ 1 పంచాయతీ. ఇప్పుడు మీరు చెప్తాము 100% మనము లీడ్ ఇయ్యాలా వద్దా? ఎవరిగా చెప్పండి. లీడ్ ఇయ్యాలంటే ఏం చేయాలా? ఓటు ఈ బుద్ధే పోయేసి మనము సీరియల్లమ్మ 2 కన్నడలా చెప్తే తెనే ఉత్త రైత మహిళే, తెలుగులో చెప్తే కసుమో పెట్టుకోండి ఆడబిడ్డ అనేసి మన తల్లిగారు, మన అక్కగారు, మన ఇంట్లో ఉండే కూతుర్ని చూసి అమ్మ సింబల్లో, పాంప్లెట్లో, లేకపోతే బ్యాలెట్ పేపర్లో, బ్యాలెట్ మిషన్లో మన తల్లి ఉందాడా, ఆ తల్లి కోటేయండి. ఎవరు కోటేయాలా? మనం మన తల్లి కోటేయండి, మన అక్కోళ్ళు కోటేయండి, మన కూతుర్లు కోటేయండి అని ప్రతి ఇంటికి పోయి మీరు చెప్పాలా? చెప్తారా? గట్టిగా ఇప్పుడు చెప్పండి. మనము అనుకున్నట్లు మా రామసాగరం ఇంకా ఉండొచ్చు, ఇటు ఉండే కూర్చోండే వాళ్ళు అందరూ ఉండొచ్చు. మీరు అనుకున్నట్లు 80% లీడ్ వస్తుందా? వస్తుందంటే ఒక గిత్త నరేంద్ర మోదీజీకి లేదు, ఇది చూస్తే 60% అనిపిస్తా ఉంది. నరేంద్ర మోదీజీకి, మల్లేష్ బాబుకి. ఇప్పుడు మనం ఇంత జనం కూర్చోన్నాము, జైకారాలు కొట్టినాము. నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటాను, ఎలక్షన్ అని వచ్చినప్పుడు, ఓటేసేది అని వచ్చినప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మనం మర్చిపోదాం కదా సత్యనా? మెంబర్ ఎలక్షన్లో ఏమైనా మర్చిపోదాము. నరేంద్ర మోదీజీ అని వచ్చినప్పుడు నరేంద్ర మోదీజీకి ఏమైనా మోసం చేస్తే మన దేవునికి మోసం చేసినట్లు. ఎవరికి మోసం చేసినట్లా? దాన్ని ఇంకా దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కుతా ఉండా. మచ్చా నువ్వు ఈ కింద సైలెంట్ అయిపో, రేపు కింద మనం చూసుకున్నాము. బామర్ది నువ్వు సైలెంట్ అయిపో, ఈ కింద చూసుకున్నాము. అట్లా లోపల అండర్స్టాండింగ్ పెట్టుకోవద్దండ. మన తాలూకులో చాలా ఉంది. ఈ కింద మనం అందరూ చేసి ఎవరికి చేయాలా? నరేంద్ర మోదీకి చేయాలా. యాళ్ళు చేయాలా? మన ప్రాణాలు కాపాడినాడా లేదా? కరోనా టైంలో మనకు 100 రూపాయలు కూడా ఇచ్చేవాడు గతలేకపోయిండే. అట్లా మహానుభావుడు భీమ్ ఇచ్చినా ఇప్పుడు ఇస్తా ఉన్నాడు. ఇచ్చినా లేదా? అట్లీస్ట్ అన్నం తినే రుడుంకి, ప్రాణం కాపాడిండే ధర్మంకి మనమంతా ఎవరు కోటేయాలా? అందరూ మోదీకి ఓటేయాలా. మోహన్ కృష్ణ మర్యాద కాపాడాలా అని మిమ్మల్ని చేతులెత్తి అడుక్కుంటారు. మోహన్ కృష్ణ మర్యాద కాపాడతారా? ఈ బూత్ లో ఈ ఒక నరేంద్ర మోదీజీ ఎలక్షన్ లో మనది ఏమన్నా లీడ్ తక్కువైనంటే నాకీను బేజారే, సత్యానికి బేజారే, ఇక్కడ కూర్చోండే పెద్దలందరికీ బేజారు కదా సరోజక్క. ఈడుండే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మోదీ కావాలా, ఈడు కూర్చోండే వాళ్ళు అందరూ అమిత్ షా కావాలి. అమిత్ షా ఎవరు కావాలి చెప్పండి? తంత్రాలు కుతంత్రాలు చేస్తారు కదా, వాళ్ళకి పాఠం నేర్పించేదానికి. విశేషంగా మన రామసాగరంలో ఉండేవాళ్ళు, కూర్చోండేవాళ్ళు, బూత్ ఉండేది ఈడ అందరూ అమిత్ షా కాండ, ఈడు కూర్చోండేవాళ్ళు నరేంద్ర మోదీ కాండ. ప్రతి ఒక్కరు దేశం కోసం పోరాడతాము, మనం ప్రాణం కాపాడినవరి కోసము ఒకే ఒక ఓటేస్తాము. ఎంత వేస్తాము? ఒకరు ఓటేస్తాము. ఇటు కూర్చోండే వాళ్ళంతా పెద్ద లీడర్లు, ఇటు కూర్చోండే వాళ్ళంతా ఊర్లో మంచితనంగా పెట్టుకునేవాళ్ళు, ఈడు ఉండేవాళ్ళంతా ఊరు ఇంటింటికి పారాడి సీరియల్ నంబర్ 2 కసు మోపెత్తుకుండే తల్లికి ఓటేయాలా అని చెప్పేసి మీరందరూ మోహన్ కృష్ణ మర్యాద కాపాడతామనే దాని కింద మన ఊరు మర్యాద మనం కాపాడుకున్నామని చెప్తా ఉంటాను. ఇంత పొద్దుచ్చి ఇంచేపులు నిలుచుకొని మీరంతా నా కోసము ఇంచేపులు కాసిందానికి మీ అందరికీ నా నమస్కారాలు చెప్తాను. జై హింద్, జై ಕರ್ನಾಟಕ, ಜೈ ಮೋದಿ. ಕೊಟ್ರೆ ಕೂಡ ಸಿಗಲ್ಲ ಅಂತ ವ್ಯಕ್ತಿನ ನಾವು ಉಳಿಸ್ಕೋಬೇಕು. ಇವತ್ತಿನ ದಿವಸ ಕಾಂಗ್ರೆಸ್ನವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಾವು ಅದು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಇದು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಅಂತ. ಏನು ಕೊಟ್ಟಿದ್ದೀರ ನೀವು? 8 ತಿಂಗಳಾಗ್ತಾ ಇದೆ, 1 ರೂಪಾಯಿ ಇದು ಬಂದಿಲ್ಲ. ನಮ್ಮ ಡೈರಿನಲ್ಲಿ 5 ರೂಪಾಯಿ ಕಾಸು ಕೊಡ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಮಾತ್ರ 2,000 ಕೊಡ್ತೀವಿ 2,000 ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಡ್ತೀರಾ. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ 2,000 ಕೊಡ್ತೀರಾ, ಇನ್ಯಾರ್ಯಾರು ಜನಕ್ಕೆ ಎಷ್ಟರಲ್ಲಿ ಹಬ್ಸಿದ್ದೀರಾ ನೀವು ದುಡ್ಡು? ಪ್ರತಿಯೊಂದರಲ್ಲಿ ದುಡ್ಡು ಹಬ್ಸ್ಬಿಡ್ತಾ ಇದ್ದೀರಾ. 10 kg ಅಕ್ಕಿ ಕೊಡ್ತಾ ಇದ್ರು, ನಾವು 10 kg ಕೊಡ್ತೀವಿ 10 kg ಕೊಡ್ತೀವಿ ಅಂತೀರಾ. ಇವತ್ತು ಒಂದು kg ಬೆಲೆ ಅಕ್ಕಿ ಎಷ್ಟಾಗಿದೆ? ಆ ದುಡ್ಡಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ 2,000 ಕೊಟ್ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ಹೆಂಡತಿ ಗಂಡನ ಗಲಾಟೆ ಇಡ್ಸೋದು.
2,000 ಇಲ್ಲಿ ತಂದಾಕೋದು ಗಂಡ ಅದು ಇದು ತಂದಾಕ್ತಾರೆ. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ 2,000 ಕೊಟ್ಬಿಟ್ರು. ಕುಮಾರಸ್ವಾಮಿ ಏನ್ ಹೇಳಿದ್ರು, ನೀವು ಹೆಣ್ಣು ಮಕ್ಳಿಗೆ ಪಾಪ ಅವ್ರಿಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ, ಹಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅದನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಕುಮಾರಸ್ವಾಮಿ ಹಿಂಗ್ ಹೇಳಿದ್ರು ಅಂತೇಳಿ ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ ಕುಮಾರಸ್ವಾಮಿ? ಮನೆಯಲ್ಲಿ ಜಗಳ ಇಡ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು, ಅವ್ರು ದುಡ್ಡು ಕೊಟ್ಬಿಟ್ಟು ಫ್ರೀ ಕೊಟ್ಬಿಟ್ಟು ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದೀರಾ, ಹಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಒಂದು ಸ್ಟೂಡೆಂಟ್ ಹೋಗೋರು ಫ್ರೀ ಮಾಡಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಮುದುಕರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಫ್ರೀ ಮಾಡಿ, ಒಳ್ಳೆ ಸ್ಟೂಡೆಂಟ್ಗೆ ಇಷ್ಟು ಅಂತ ದುಡ್ಡು ಕೊಡಿ ಓದೋರ್ಗೆ, ಅಂಥದನ್ನು ಮಾಡಿ ಇಂಥದನ್ನ ಯಾಕೆ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವ್ರದ್ದೇನು ತಪ್ಪಿಲ್ಲ. ಆದರೆ ವಿಶ್ವದಲ್ಲೇ ನಂಬರ್ 1 ಆಗಿ ನಮ್ಮ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಇವತ್ತು ರೈತರಿಗೆ ಖಾತೆಗೆ ಪಾಣಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ಚೆಕ್ ಅಂತ ಇವಾಗ 6,000 ಇದ್ದಿದ್ದು 10,000 ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾವತ್ತು ಯಾರೇನು ಮಾಡಿದ್ರು? ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ 10 ಕೊಡ್ತೀವಿ, ಎಲ್ಲಿ ನೀವು 10 kg ಎಲ್ಲ ನಾವು 5 ಯೋಜನೆಗಳು ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀರಿ ಅಂತ, ಕರೆಕ್ಟಾಗಿ ನಾವು ಅನ್ನರಾಮಯ್ಯ ಅಂತ ಹೇಳ್ತೀರಲ್ಲ, ಎಲ್ಲಿ ತಿನ್ನಕ್ಕೆ ನೀವು ಅಕ್ಕಿನೇ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ. 10 kg ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದು ಎಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಅಕ್ಕಿ? ಫಸ್ಟು ನೀವು ತಿಳ್ಕೋಬೇಕು. ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಕೋಆಪರೇಟಿವ್ನಲ್ಲಿ ಇದ್ದಿದ್ದಾಗ ಒಂದೊಂದು ಲೀಟ್ರಿಗೆ ಇಷ್ಟು ಅಂತ ಕೊಡ್ತಾ ಇದ್ರಿ. 7 ತಿಂಗಳಾಗಿದೆ, ಅದು ಇದುವರೆಗೂ 7-8 ತಿಂಗಳಾಗಿದೆ, ದುಡ್ಡೇ ಬಂದಿಲ್ಲ ಡೈರಿನಲ್ಲಿ. ಎಲ್ಲ ನಾವು ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅಲ್ಲ, ಇನ್ನೊಂದು 1 ಲಕ್ಷ ಕೊಡ್ತೀವಿ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಅದು ಇದು ಅಂತ ಹೇಳಿ